అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. అందరు మంచిగా ఉన్నారు కదా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. నాకు కొంచెం తిక్కుందంటున్న తిరకాసు. ఇయాల నేను తిరకాసును కాదు, ఈ ఒక్కరోజు పేరు మార్చుకున్నా. హరిహర వీర ముల్లు. బారికేడ్లు కూలి వీఆర్ఓలకు గాయాలు. మహానాడు కోసం ఉద్యోగులకు డ్యూటీ ఎట్లేస్తారయ్యా ఆఫీసర్లు. ఇప్ప లడ్డూలు తయారు చేస్తున్నది అక్క. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ తింటారట పక్క. ఢిల్లీ, పూణే, ముంబైలో ఫుల్లు వానలు. కూలిపోతున్నాయి ఎయిర్పోర్టు పైకప్పులు. వామ్మో, ఈయనెవలో పెద్ద స్టార్ హీరోనే ఉన్నట్టున్నాడు కదా. సార్, ఓ సార్, ఒక్కసారి ఇటు తిరగరా ప్లీజ్, ఒక్క సెల్ఫీ తీసుకుంటా. ఓ తిరకాసు, నువ్వా? కాదు, ఇయాల నేను తిరకాసును కాదు, ఈ ఒక్కరోజు పేరు మార్చుకున్నా. హరిహర వీర ముల్లు నా పేరు. ఆ ముళ్ళుతోని ఎవరిని గుచ్చుదామను? నాకు నేనే గుచ్చుకుందాం. అదేం పోయే కాలం. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. లెక్కుందో లేదో తెలియదు గాని తిక్క మాత్రం కొంచెం కాదు, ఫుల్గా ఉన్నది. అయినా ఆ మెడను అట్లెందుకు అప్పటి నుంచి రుద్దుకుంటున్నావు? ఏమి లేదమ్మా, రాత్రి నుంచి బాగా దురదేస్తుందా, అందుకే గోంకుంటుందా. సర్లే వీరముళ్ళు, నీ మెడ నీ ఇష్టం, గోక్కుంటవో గీక్కుంటవో. అయినా ఓ ఊగిపోతున్నావు ఎందుకు తెగ? ఏమి లేదు, వాతావరణం బాగా చల్లగా ఉంది కదా, అందుకే కాస్త చలి పుడుతుందా, ఆ చలికి ఇట్లా ఊగిపోతా ఉన్నా. ఓహో, అదా తిరకాసు, నీ ఊగుడుకు అర్థం. అరే, మళ్ళా తిరకాసు అంటావు? హరిహర వీరముల్లు, షార్ట్ కట్ లో వీరముల్లు అని పిలువు అంతే. సరే వీరముల్లు, అయినా ఇట్లా పేరు మార్చుకున్నాడు ఎందుకో? ఇప్పటికే ఎన్నో మార్చుకున్నా, ఇప్పుడు పేరు మార్చుకుంటే తప్పే ఉందా? అంటే ఏముందమ్మా, పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిన వాళ్ళతోనే చెయ్యి కలిపిన, నన్ను ఫుల్గా తిట్టిన వాళ్ళతోనే స్నేహం చేసిన, ఇంకా చేస్తా ఉన్నా. ఇట్లా ఎప్పుడు ఎట్లుంటానో ఎట్లా మారుతానో నాకే తెలియదు. అలాంటిది పేరు మార్చుకుంటే ఆశ్చర్యం ఏముంది? అంతేలే, నీకు నువ్వే అర్థం కావని మాకెప్పుడో తెలుసు. అయినా ఇప్పుడు పర్టికులర్ గా వీరముల్లు అనే ఎందుకు పేరు పెట్టుకున్నావు? పేరులో ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుతోనే బెదిరిద్దామని. అర్థం కాలే. అసలు ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా, నా దగ్గరికి ఏమో ఎవరు రావడం లేదు, నన్నేమో ఎవరు వచ్చి కలవడం లేదు, అందుకే ఈ ముళ్ళుతోనే బెదిరిద్దామని ఆ పేరు పెట్టి. అదేంది వీరముల్లు సారు, గతంలో మీరే అంటారు కదా, ఎందుకు కలవాలని ఏమన్నా రూల్ ఉన్నదా, మా డబ్బులతోనే మేము పనులు చేసుకుంటుంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఏంది అని గొంతంతా పోయేటట్టు మొత్తుకుంటేవి కదా. అదే అప్పుడమ్మా, ఇప్పుడు పవర్ వచ్చింది కదా, అందుకే కదా మాట మార్చేసాను. అంటే పవర్ ఉంటే ఒక లెక్కన మాట్లాడతావు, పవర్ లేకపోతే ఇంకో తరీకన మాట్లాడుతావా? ఇదేనా పద్ధతి? అందుకే కదా వీరముల్లు అని పెట్టుకున్నా. ఎవరన్నా కానీ నాకు ఎదురుగా తిరిగారంటే ఆ ముళ్ళుతో గుచ్చేస్తా. ముందు నీకు గుచ్చుకోకుండా చూసుకో చాలు. నీ డ్రామాలు చూస్తలేరా పబ్లిక్? నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటున్నావా ఏంది? ముళ్ళు ఇరిగిపోతుంది పబ్లిక్ తోని పెట్టుకుంటే, సరేనా? నాకు కొంచెం తెక్కుంది. ఆ తిక్కతోనే ఇట్లా తయారై ఉంటావు. నాడు, నిన్ను చూస్తుంటే పవన్ కళ్యాణ్ అదికొస్తుండు. ఏందా ఆయనకి నాకు ఏం సంబంధమో? ఆయన కూడా అధికారం లేనప్పుడేమో సినిమా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కలవాలి, మా డబ్బులు పెట్టి మేం సినిమా తీస్తే వాళ్ళకేం సంబంధం అన్నాడు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చుడుతోనే సినిమా వాళ్ళు కలవద్దా అంటుండు. ఇదేంది రెండు మాటల రాజకీయం? సరే, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎవరన్నా చాక్లెట్ ఇస్తే తినుకుంటా పక్కకెళ్ళి ఆడుకోపోమ్మా. అవునా, నాకు చాక్లెట్ ఇస్తావా? నాకు చాక్లెట్ అంటే భలే ఇష్టం, నీకట్టా తెలుసో. వస్తున్నా ఉండైతే. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చిందట, అట్లనే ఉన్నది ఏపీలా కొందరు చిన్న ఉద్యోగుల పరిస్థితి. అరే, అధికారం చేతులున్నది కదా అని ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు మహానాడు దగ్గర డ్యూటీ చేస్తే ఎంత పనేందో చూడుండ్రి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జరగబోతున్న మహానాడు సాక్షిగా టీడీపీ సర్కారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది అనేదందుకు ఇదేనుల్లా సాక్ష్యం. పాపం మహానాడు కాడ బారికేడ్స్ ఇరిగి మీద పడితే ఇద్దరు వీఆర్ఓలకు దెబ్బలు తాకినాయట. నడిచేదందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు.
అయినా మరి విఆర్ఓలు ప్రజల కోసం ప్రభుత్వం తరపున పనిచేయాలి గాని ఇట్లా పార్టీ మీటింగ్ దగ్గర ఎందుకున్నారు, అక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు అంటే అదే కదా మరి. కలెక్టర్ అట మహానాడు కోసం స్పెషల్ డ్యూటీలు వేసిండట. స్టేజీ దగ్గర నుంచి మొదలు పెడితే గ్యాలరీల్లో మంచినీళ్ళు అందించేదాక అన్ని పనులు ప్రభుత్వ ఉద్యోగులకే అప్పచెప్పిండ్రట. మరి ఆ పనులు వీళ్ళు ఎట్లా చేస్తారో, వీళ్ళతోని పార్టీ పనులు చేయించుడు ఎంతవరకు కరెక్టో ఇక వాళ్ళకే తెలియాలి. అధికారం చేతులుంటే ఇష్టం ఉన్నట్టు చేసుడే నానులా. అందుకే కావచ్చు ఇది తప్పు అని ముందే హెచ్చరించేదందుకో ఏమో గాని ప్రకృతికి కూడా కోపం వచ్చినట్టున్నది. మహానాడు వేదిక కాడ బారికేడ్లని ఇట్లా పడేసింది. కాకపోతే అలా పార్టీ మీటింగ్ చేయబట్టి పాపం ఇద్దరు విఆర్ఓలకు దెబ్బలు తాకేదందుకు కారణమైంది. ఇట్లా అయినా ఇంకేమన్నా జరగరాంది జరిగితే దానికి బాధ్యులెవలులా? దీని మీద ఎవరు మాట్లాడారు ఎందుకో? మీరు ఎన్నో తీర్ల లడ్డూలు చూసుంటారు, తినుంటారు. రవ్వ లడ్డు, బందరు లడ్డు, కాజు లడ్డు, మోతీచూర్ లడ్డు, ఇట్లా మస్తు రకాల లడ్డూలు దొరుకుతుంటాయి కదా బయట. అయితే మీరు ఎప్పుడూ చూడని, ఎప్పుడూ వినని ఓ కొత్త రకం లడ్డూను గీడో అక్క తయారు చేస్తున్నది. అదేందో చూసి నచ్చితే రుచి చూసొద్దాం పాండ్రి. నోరూరించి ఆ స్పెషల్ కొత్త రకం లడ్డూలు ఇవేనుల్లా. ఇంతకు ఇవి ఏం లడ్డూలనే కదా మీ డౌటు. అది మేం చెప్పడెందుకు, ఈ అక్కనే చెప్తే తినుండ్రి. చెప్పక్క ఇవేం లడ్డూలు? అర్థమైందానుల్లా, ఇప్ప లడ్డూలట. అంటే ఇప్ప పువ్వుతోని తయారు చేసినాయి అన్నట్టు. ఈ అక్క పేరు మధ్యల పద్మ, మహబూబాద్ జిల్లా గంగారం మండలం మహాదేవుని కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకొని ఇట్లా ఇప్ప లడ్డూలు తయారు చేస్తున్నది. మరి దీంట్లో ఏమేం కలుపుతారక్క? ఇప్ప పువ్వు వచ్చేసి పల్లీలు, నువ్వులు, బెల్లము, జీడిపప్పు చేసి ఇవన్నీ మిక్సీ పడతాము. అవన్నీ వేస్తారు, మంచిగానే ఉన్నది. మరి లడ్డూ తయారు చేసే విధానం ఎట్లుంటది? ఏంపాక బాగా దూరగా ఏంపి అంత పొడి చేసి పైన నెయ్యిలో ఏంపాక మొత్తం పొట్టు తీసేసి అన్ని పిండి చేసేసి మళ్ళీ ముద్ద చేయాలి. ముద్ద చేసి మళ్ళీ లడ్డు ప్యాకింగ్ చేయాలి. ఆరోగ్యానికి మంచిదే నాక్క. మరి ఎవరెవరు తినొచ్చు ఈ లడ్డూలు? షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు గాని, లేదా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని, లేదంటే మనకు కడుతూ ఉన్న వాళ్ళకి గాని, ఇలా చాలా అంటే ఎనర్జీ ఫుడ్ సార్ ఇది. ఇన్నారుల్లా ఎవ్వలైనా తినొచ్చునట. న్యాచురల్ గా తయారు చేసినాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నది. మరి ఇవి స్పెషల్ లడ్డూలు కదా, ధరేమన్నా ఎక్కువ ఉంటదా అనుకునేరు. 10 రూపాయల కోటే అమ్ముతున్నది. ఈ లడ్డూలు తయారు చేసేటందుకు ఎండాకాలంలో అడవిలకు పోయి ఇప్ప పువ్వు తెచ్చి ఎండబెడతారట. ఇదో రకమైన ఉపాధన్నమాట. మరి మీకు కూడా ఈ ఇప్ప లడ్డూలు నచ్చితే ఓసారి రుచి చూడుండ్రి, సరేనా? నిన్న మొన్నటిదాకా ఎండలతోని జనాలు పరేషాన్ అయిండ్లు. ఎండకు భయపడి మిట్ట మధ్యాహ్నం బయటికి పోయేటందుకు కూడా మస్తు భయపడ్డారు. ఇప్పుడు సీన్ చేంజ్ అయింది. నిన్న మొన్న భారీ వర్షాలకు బెంగళూరు మునిగిపోయింది. ఇప్పుడు ముంబై వంత వచ్చింది. ఇడవకుండా దంచి కొడుతున్న వానలకు అంతా ఆగమాగం ఉన్నది అక్కడ పరిస్థితి. చూస్తున్నారా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఎట్లున్నదో పరిస్థితి. వారం దినాల ముందే ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు వచ్చుడుతోనే డ్యూటీ ఎక్కినట్లున్నాయి. ఇంత సూత తెరిపియకుండా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లారేదాకా కొట్టిన వానకు ముంబైలో చాలా ఏరియాలు మునిగిపోయినాయి. పొద్దున్నే ఆఫీసులకు పనులకు పోయేతందుకు బయటకొచ్చిన జనం ఆగమాగం అయ్యిండ్లు. ట్రాఫిక్ ఏడి కాడ జామ్ అయిపోయింది. మెయిన్ గా ముంబై పూణే మీద బాగా ఎఫెక్ట్ పడ్డది. రోడ్లన్నీ చెరువు లెక్కన మారిపోయినాయి. ఏడ రోడ్డున్నదో ఏడ లోందున్నదో తెలవకుండా అయింది. ఇగో ఇది పూణే షోలాపూర్ హైవే. వామ్మో మొత్తం సముద్రం లెక్కనే ఉన్నది కదా. కార్లు సుత మునిగిపోయినాయి. ఘోరంగా ఉన్నది కదా పరిస్థితి. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఇటు చూడుండ్రి, మెట్రో స్టేషన్లు కూడా మునిగిపోయినాయి. ఇది వర్లీ సబ్వే మెట్రో స్టేషను. ఇండ్లకు కూడా నీళ్ళు వచ్చినాయి. ట్రైన్లున్నోళ్ళు ప్లాట్ఫారం మీద నీళ్లను చూసి భయపడి ఆ ట్రైన్లనే ఆగిపోయిండ్లు. మంచోడు అంటే మంచం ఎక్కి మీద ఉంచిండు అన్నట్టే ఉన్నది కదా ఏపీల కూటమి పనితీరు. ఇస్తామన్న సూపర్ 6 పథకాలు అటకెక్కించిండ్లు. ఎవ్వరు ఏం అడగకుండా పోలీసులతోని కథ నడిపిస్తున్నారు. ఎవ్వడు నోరెత్తేతందుకు లేదు. ఏంది అన్యాయం అని పుసుక్కున ఎవరన్నా అడిగిండ్లే అనుకో, అంతే వాళ్ళను జీబులేసుకొని ఊరంతా తిప్పుతారు. రోజు ఇదే పని. ఇక మాజీ మంత్రి అనే మర్యాద సుత లేకుండా పోలీసులు ఏం చేసిండ్లో చూడుండ్రి. ఏపీలో ఏడ చూసినా ఇదే లొల్లి. వైసీపీ వాళ్ళనైతే అరి గోసబుచ్చుకుంటున్నారు కూటమి లీడర్లు. అరే ఇదేందయ్యా అని అడిగితే పోలీసులు ఎంటర్ అయి మీదే తప్పని దబాయిస్తున్నారు. ఇదేం పద్ధతి సార్ అని నిలదీస్తే తప్పు లేకున్నా వైసీపీ లీడర్ల మీదనే కేసులు బనాయిస్తున్నారు. ఇగో ఇప్పుడు ఇక్కడ కూడా అదే పంచాది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును మాజీ మంత్రి అని కూడా చూడకుండా సిఐ సారు ఏలు చూపెట్టుకుంటే ఎట్లా బెదిరిస్తున్నాడో చూడండి. ఆయన చెప్పేది వినకుండా దబాయించకుండా బూతులు తిడుతున్నాడు. మళ్ళా
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ కాడ జరిగిన లొల్లిది. అసలు ఏమైందంటే వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజు వానకు కూలిపోయిన తన పశువుల షెడ్డును మళ్ళా కట్టుకున్నాడు. ఆయనది అదే ఊళ్ళో ఉండే టీడీపీ వాళ్ళకి నచ్చలే. దాంతో నా షెడ్డును కూలగొట్టేదానికి వచ్చిండ్రు. అడ్డం వచ్చిన ధనరాజు భార్యను కూడా కొట్టిండ్రట. సార్ ఇగో టీడీపీ వాళ్ళు మా షెడ్డును కూలగొడుతున్నారు, మా మీద కూడా దాడి చేసి కొట్టిండ్రు అని ధనరాజు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏం చేసిండ్రో తెలుసా? వాళ్ళ ఫిర్యాదు తీసుకోకుండా బాధితులనే రోజంతా స్టేషన్లో కూసబెట్టిండ్రట. ఆయనది ముచ్చట తెలిసి పోలీస్ స్టేషన్కి పోయిన అప్పలరాజు సారు ధనరాజు ఫిర్యాదును తీసుకొని రసీదు ఇవ్వాలని డిమాండ్ చేసిండు. అగో గా ముచ్చట అడిగినందుకే సిఐ సార్కు కోపం వచ్చి మాజీ మంత్రి మీద బూతులు స్టార్ట్ చేసిండు. చూసిండ్రు కదా ఎంత చక్కగా ఉన్నదో కూటమి పాలన. మరి ఒక మాజీ మంత్రికే మర్యాద ఇస్తలేరు ఇల్లు అంటే ఇక నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంది అనుకోబట్టిరట ఏపీ ప్రజలు. బస్సులైనా, కార్లైనా, పెద్ద ఆటోలైనా, లారీలైనా టోల్ ప్లాజా దగ్గర టోల్ ఖచ్చితంగా కట్టాల్సిందే, లేకపోతే అస్సలకే పోనీయరు. అయితే పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఎందుకో మస్తు బస్సులు ఆగిపోయినాయుల్లా. మరి బస్సులకు కూడా టోల్ కట్టలేదా, లేకపోతే ఇంకెందుకు ఆపిండ్రు? అవి కూడా ఆర్టీసీ బస్సులను. ఎందుకైతే అందుకాయే ఆ బస్సులను ఎందుకు ఆపిండ్రో అరుసుకొని వద్దాం పాండ్రి. ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, 10-15 బస్సులను పక్కకు పెట్టించిండ్రు కదా. అండ్లున్న ప్రయాణికులు కూడా దిగి ఎటోళ్ళటే పోయినట్టున్నారు. ఇంతకు మరి టోల్ ప్లాజా వాళ్ళు ఎందుకు ఆపిండ్రబ్బా? టోల్ అయితే ఆర్టీసీ బస్సులు కట్టకుండా ఉండే కదా అంటే అక్కడనే వచ్చింది అసలు గద్వాల డిపో బస్సుల ఫాస్టాగ్ కార్డులను రీఛార్జ్ చేసుడు అధికారులు మర్చిపోయినరట. మరి అంతగనం ఏం పని చేస్తుండ్రో ఏమో వాళ్ళకే తెలియాలి. ఇక పాపం ఆ ముచ్చట డ్రైవర్ అన్నలకు ఏం తెలుసు? రోజు బస్సు తీసినట్టే తీసి ప్రయాణికులను ఎక్కించుకొని పోతే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ గేట్ కాడ ఆపిండ్రు. ఏహే ఇది ఆర్టీసీ బస్సు, ఫాస్టాగ్ల డబ్బులు ఎందుకుండయి, మంచిగా చూడు అన్నా కూడా డబ్బులు లేవేం లేవు, పక్క కాపుండ్రి అన్న ఓలే బస్సులను పక్క కాపిండ్రు. ఇక్కడనే కాదు, వేరే రూట్లో పోయే గద్వాల డిపో బస్సులు కూడా టోల్ ప్లాజాల దగ్గర ఆగిపోయినాయట. గంట టైం పట్టిందట. అప్పటికే ప్రయాణికులు బస్సు దిగి వేరే వెహికల్స్ లో ఎక్కిపోయినరట. కానీ మరీ గింత అశ్రద్ధగా ఉంటారా నువ్వు డిపో ఆఫీసర్లు? ఆ మాత్రం దానికి డ్యూటీ చేసుడు దేనికో వాళ్ళకే తెలవాలే అని కోపం చేస్తున్నారు బస్సుల నుంచి దిగిపోతున్న ప్రయాణికులు. మొన్నట్లా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో యాదికున్న దానుల్లా, పైసలు లేవు, ఎక్కడా పువ్వుడతలేదు, ఎవరి దగ్గర కన్నా పోతే చెప్పులు ఎత్తుకపోతాడు కావచ్చు అన్నట్టు చూస్తున్నారు అన్నాడు కదా. అయితే రాష్ట్రంలో పరిస్థితి అట్లుంటే మరీ ముఖ్యంగా జగిత్యాలనైతే ఇంకా ఘోరంగా ఉన్నట్టున్నదుల్లా. ఎందుకంటే మీరే చూడుండ్రి, పద్ధతిగా పార్కింగ్ చేసిన ఆటోల లెక్కనే ఉన్నాయి కదా నుల్లా. అయితే ఇది పద్ధతి అనే దానికంటే కూడా పైసలు లేవు అనాలే కావచ్చు. అవును, జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్ కు పైసలు లేక ఇగో ఇట్లా చెత్తెత్తుకపోయే ఆటోలు ఎక్కడి అక్కడనే నిలిచిపోయినాయట. జగిత్యాల మున్సిపాలిటీలో 48 దాకా చెత్తెత్తుకపోయే ఆటోలు ఉన్నాయట. ఈ వీటికి ఆఫీసర్లు ప్రతి సోమవారం డీజిల్ పోయిస్తుంటారట. అయితే ఈ సోమవారం నాడు డీజిల్ పోయించలేదట. ఇక డీజిల్ లేకపోతే ఆటోలు ఎట్లా కదులుతాయి, అందుకే ఇట్లా నిలిచిపోయినాయి అన్నట్టు. మరి ఆటోలు ఏడి ఆన్నే ఉంటే చెత్త ఎక్కడికక్కడ పేరుకపోయి వాసన రాదానుల్లా. అందుకే జనం కోపం చేస్తురట ఇప్పటికీ. మరి ఇక ఆఫీసర్లు ఏం చేస్తారో ఈ ముచ్చట్లా చూడాలి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే షానా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదికున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.